జై శ్రీరామ్. కొంతమంది పేరెంట్స్ 1-to-1 క్లాస్లో మా పిల్లవాడు ఇలా ఉంటాడండి, కోపం ఎక్కువండి, చేతిలో ఏదుంటే అది కింద పడేస్తాడు, కొట్టేస్తాడు, మేము ఏం చెప్పినా వినండి, అతను మన గురించి ఆలోచన చేయడు, మొండిగా ఉంటాడు, తను చెప్పిందే నగ్గాలనుకుంటాడు. రకరకాల కంప్లైంట్స్ మనకున్నాయి. ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే, మనం 95% స్టూడెంట్స్ని లేకుంటే పిల్లల్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మనం ఏదో ఒక టెక్నిక్ మెజర్ యూజ్ చేసి మనం అప్లై చేసి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవడం అంటే పూర్తిగా దారి మార్చేయడం కాదు, కానీ కొన్ని వాళ్ళ బౌండరీస్ సెట్ చేసి మనం ఒక అలైన్మెంట్లో మనం చేసుకోవచ్చు. కానీ 5% వ్యక్తులు ఉంటారు, వాళ్ళని మనం ఏమీ చేయలేం. ఇది బాగా గుర్తుపెట్టుకుంది, ఇది రియాలిటీ. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా ఈ 5% పీపుల్ ఉంటారో, ఇది వీళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండరు, ఎప్పుడూ ఉండరు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు, బలవంతంగా వచ్చేది ఏమీ చేయించలేరు. దుర్యోధనుడు ఉన్నాడు, చిన్నప్పటి నుండి పాండవుల మీద ఎన్నో అరాచకాలు చేశాడు, అఘాయిత్యం చేశాడు. పెద్దలు ధృతరాష్ట్రుడు, వాడికి పుత్రవ్యామోహం కాబట్టి అతనేమి చెప్పకపోవచ్చు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. విదుర నీతి చెప్పినటువంటి విదురుడే సాక్షాత్ అక్కడే ఉన్నాడు. ఆయన ఏం చెప్పలేడా? చెప్పి ఉండడా? అంత చెప్పి ఉంటే ఇంత విఘ్నులు, ఇంత పెద్దలు అతని చుట్టూ ఉన్నా సరే దుర్యోధనుడు ఎలా తయారయ్యాడు? అలాగే ఉన్నాడు, వాడేం మారలేదు. కాబట్టి అటువంటి వాళ్ళు మన సమాజంలో కూడా 5% ఉంటారు, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం, మార్చే ప్రయత్నం చేయడం లాంటిది ఎటువంటిదంటే, మనం చేత్తో నిప్పును పట్టుకోవడం లాంటిది. ఎంతసేపును పట్టుకున్నసేపు మనం కాలిపోతూ ఉంటే తప్పిస్తే దాన్ని మనం భరించలేము. అలాగని మీ పిల్లవాడిని గాలి కుదిలేయండి అనేటటువంటి మాట నేను చెప్పను. దీనికి మరింత మనం వ్యవహారాన్ని పాడు చేయకుండా మనం ఎక్కడ ఎంతవరకు ఆపాలి తెలుసుకొని మన పెద్దరికాన్ని మనం కాపాడుకొని అక్కడితో ఆపడం, వాళ్లకు మంచిగా 1-2 సార్లు చెప్పడం, ఇది మాత్రం చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాన్ని సపోర్ట్ అందజేస్తూ మంచిగానే పదే చెప్పడం, ఇది చేయడం వినా వేరే మార్గం లేదు. అటువంటి వాళ్ళకి ఏమి చెప్పినా మనకు రివర్స్ అయిపోతూ ఉంటుంది. అలాగని ఇట్లా మాట విన్న వాళ్ళందరూ కూడా దుర్యోధన టైప్ అని నేను పోల్చాను కాబట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళందరూ దుర్యోధనలాగా అయిపోతారని కాదు నేను చెప్పేది. అంటే మన సమాజంలో కూడా చిన్నప్పటి నుంచి ఒక మొండిగా ఒక పద్ధతిలోనే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అయ్యి గొప్ప పొజిషన్లో కూడా ఉన్నారు. అప్పట్లో పేరెంట్స్ వీళ్ళ విషయంలో, వీళ్ళ పెంపకంలో అంతే ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ ఈరోజు సెలబ్రిటీస్ అయ్యారు, ఈరోజు 10 మందికి వాళ్ళు ఆదర్శమయ్యారు, డబ్బు బాగా సంపాదించారు, అలా ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఒకసారి మీరు గమనించినట్టయితే వాళ్ళే చెప్తారు కొన్ని సక్సెస్ మీట్లో, మీరు చిన్నప్పుడు ఎవరు మాట వినేవాడిని కాదు, మా పేరెంట్స్ ఇలా అన్నారు కానీ నేను ఇలా చేశాను అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వినటానికి ఇప్పుడు సరదాగా ఉంటుంది, నవ్వుతూ ఉంటారు తప్పిస్తే ఆ క్షణంలో పేరెంట్స్ అంత బాధపడి ఉంటారండి. నేను చదువుకోలేదు, నాకు చదువు అంటే ఇష్టం లేదు, చదువుకోవడం మానేసి ఇంకేదో పని చేసి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ చదువు మానేసినటువంటి సందర్భంలో ఆ పేరెంట్స్ అంత బాధపడి ఉండొచ్చు. నేను అది చెప్తున్నాను. అంటే అప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయకుండానే ఉంటారు, చేస్తారు చేసి ఏమీ చేయక వదిలేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండొచ్చు మన సమాజంలో. వాళ్ళని అర్థం చేసుకొని మనం రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఇది అల్టిమేట్. చాలామందికి నేను పేరెంటింగ్లో ఒక ప్రశ్న వేస్తూ ఉంటాను, మీ పిల్లవాడి నుంచి మీరేం కోరుకుంటున్నారు అని. వాళ్ళు ఏంటంటారంటే బాగా డబ్బు సంపాదించాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మంచి పెళ్లి చేసుకోవాలి, మంచి కుటుంబం, ఇవన్నీ చెప్తారు. మీతో ప్రేమగా ఉండాలి, మీతో హాయిగా ఉండాలి, మీతో ఫ్రెండ్లీగా ఉండాలి అని ఒక్కరు చెప్పరు పేరెంట్స్. అది ఇంపార్టెంట్ కదా, అది కూడా గోల్లో కలుపుకోండి. మీ అబ్బాయి లేకుంటే అమ్మాయి మీతో ప్రేమగా ఫ్రెండ్లీగా ఉండాలి అని కూడా అనుకోండి. అప్పుడు మీరు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ట్రీట్ చేసే విధానం ఆటోమేటిక్గా మారిపోతుంది. అబ్బాయి మంచి పొజిషన్లో ఉండాలి, మంచి ఉద్యోగం సాధించాలి, మంచి జీతం ఉండాలి, ఫైనాన్షియల్గా ఉండాలి, మీతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఇది మన గోల్స్. పిల్లల నుంచి ఆ విధంగా ఆశించండి. అంతేకాకుండా మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, మీకు వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా మీరు కోరుకోండి. ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి మీరు ఆశించే వాటిలో ఇవి కూడా కలుపుకోండి. అప్పుడు మనం ట్రీట్ చేసే విధానం ఆటోమేటిక్గా మారుతుంది. కాబట్టి కొంతమంది చాలా టఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ విషయంలో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోండి. వెంటనే గుర్తించండి, ఓకే ఇటువంటి వాళ్ళు టఫ్ అనమాట అని. వాళ్ళ విషయంలో మీరు ఘర్షణ తగ్గించి కొంచెం సడలించి చేసుకోండి. దీనికి కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి, ఆ టూల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ టూల్స్ ద్వారా కూడా ఎటువంటి పర్సనాలిటీ కలిగి ఉన్నారు ఏ వ్యక్తులు,
అటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనము పేరెంటింగ్ చేయాలి, ఏ విధంగా డీల్ చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఈ చెప్పే టూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏ విధంగా అంటే మన ఫింగర్ ప్రింట్స్ ద్వారా అవి మనకు రిపోర్ట్ ఇస్తుంది. అటువంటి రిపోర్ట్ కావాల్సిన వాళ్ళు కూడా కింద ఉన్నటువంటి నంబర్కు మనకు అపాయింట్మెంట్ తీసుకుంటే 1-to-1 సెషన్లో వాళ్ళకి అటువంటి రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇటు పేరెంట్కి అటు చైల్డ్కి కూడా. కాబట్టి ఇది కూడా గమనించుకోగలరు. స్వస్తి.